హాయ్ గాయ్స్, ఇది మన ఛానల్లో థర్డ్ లాంగ్ వీడియో. సో బ్యాక్గ్రౌండ్ అది ఇది అంతా ఇగ్నోర్ చేసేసేయండి. ఐ డోంట్ నో వెదర్ మై వాయిస్ ఈస్ క్లియర్ ఆర్ నాట్. బట్ మనం స్ట్రైట్ అవే వీడియోలోకి వెళ్ళిపోదాం. ద టాపిక్ ఈస్ ప్రెగ్నెంట్ అయ్యాక కానీ లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కానీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని విషయాలకి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో దేనికి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బికాస్ ఎందుకు వీడియో ముందుకు వచ్చి చెప్పాలి అన్న దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ అవ్వాలని ప్లానింగ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక చాలా డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నిటికీ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ ద సోషల్ మీడియా నౌడేస్. ఎందుకంటే బయట వాళ్ళకి మనం ఉన్న డౌట్స్ అన్ని ఓపెన్గా అడగలేము, అడిగిన వాళ్ళు ఎలా చెప్తారో ఎలా తీసుకుంటారో తెలియదు. కాబట్టి సో వీ హ్యావ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సర్చ్ చేసి తెలుసుకోవడం. సో అందుకనే ఇలా చెప్పే వాళ్ళు కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉండాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. అండ్ నేను పర్సనల్గా ఫేస్ చేసిన వాటి గురించి కూడా నేను మిక్సప్ చేసి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని విషయాలకి ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో దట్ మీకు ప్రెగ్నెంట్ అయ్యాక మీరు ఏదైనా కొత్తగా ఏదైనా జరిగినా మీకు సడన్గా అలా షాక్ లాగా కాకపోయినా అండ్ లైక్ ఎలా చెప్పాలి, ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉంటాడనమాట. సో దాని గురించి మనం ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంచెం డిఫరెన్షియేషన్స్ వస్తాయి, కొంచెం ఏమంటారు గ్యాప్ లాగా కూడా వస్తుందన్నమాట. సో అది లవ్కే కావచ్చు, కేరింగ్కి కావచ్చు. బికాస్ మీ ఇద్దరికి కాకుండా మీ ఇద్దరు ఇంకొక పర్సన్కి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంచెం డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట. సో దానికి మీరు ముందే ప్రిపేర్ అయిపోయి ఉండండి. మీ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోండి దట్ యూ బోత్ ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ మోర్ లవ్ అండ్ టైమ్ అఫెక్షన్ ఫర్ మీ ఇద్దరు కాకుండా ఇంకొకరికి ఇస్తున్నారు అనేసి ముందే ప్రిపేర్ అయిపోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పిల్లలు పుట్టాక రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, ఎవరు చూసుకుంటారు అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇవన్నిటి గురించి కూడా మీరు ముందే డిస్కస్ చేసుకోండి. అండ్ ఫైనాన్షియల్గా కూడా బీ ప్రిపేర్డ్, వెల్ ప్లాన్డ్ అనమాట. సో మేమైతే అక్కడ లూజ్ అయిపోయాం. వీ నో దాట్ బికాస్ మాది ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాదు, అన్ఫార్చునేట్గా వచ్చిన ప్రెగ్నెన్సీ. బట్ వీ ఫీల్ ఇట్ వెరీ ఫార్చునేట్. మేము హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఓకే, డెలివరీ అయ్యాక ఇబ్బందులు వస్తున్నాయి, అది వేరే విషయం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ డోంట్ నో. సో వాళ్ళ కోసమన్నా యూజ్ అవుతుంది అన్న ఒక చిన్న హోప్తోనైతే వీడియో చేస్తున్నా. సో సెకండ్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ గురించి ముందే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి. దట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, అది బేబీకి సంబంధించింది కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించింది కానీ ఫైనాన్షియల్గా కానీ, మీ ఇద్దరు గోయింగ్ టు బి అ వెరీ అండర్స్టాండింగ్ అనమాట. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ పైన ఉండాల్సింది, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా. ఎందుకంటే కొంతమంది న్యూ మామ్స్ తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాకుండా యూ నీడ్ టు బీ టుగెదర్ అనమాట. ఇలాంటిదైనా కొత్తగా ఇద్దరు పేరెంటింగ్ అన్నది కొత్తనే కాబట్టి సో యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మీ ఎవరు చూసుకుంటారు అనే విషయానికి వచ్చేసరికి ఇద్దరు ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇంట్లో ఉంటుందనేసి వైఫ్ రెస్పాన్సిబిలిటీయే కాదు, జాబ్కి వెళ్తున్నాడు కాబట్టి హీ కుడెంట్ టేక్ కేర్ అని కాదు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ బేబీది. ఒకవేళ కేర్ టేకర్స్ ఉన్నా ఏదున్నా, డోంట్ ఫర్గెట్ టు షేర్ దోస్ లవ్ అండ్ కేరింగ్ టువర్డ్స్ వైఫే కావచ్చు, టువర్డ్స్ కిడ్డే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్లీజ్, ఎంత కిడ్ పుట్టినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఎఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఈ పేరెంటింగ్కి కానీ దానికి కానీ హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఉమెన్ వచ్చేసి ప్రీ ప్లాన్డ్గా కొన్ని విషయాలకి ప్రిపేర్డ్ అయిపోయి ఉండాలి. మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా అండ్ ఫైనాన్షియల్ ట్రామా. ఈ మూడు ఏంటంటే, సో మెంటల్ ట్రామా వచ్చేసి ఎంతమంది మీకు సపోర్ట్ ఉన్నా యూ హ్యావ్ టు బి టేక్ స్టాండ్ ఆఫ్ యువర్ కిడ్. మీరు మీ కిడ్కి 100% ఆఫ్ యువర్ టైం అయితే ఇవ్వాల్సిందే, ఎంతమంది హెల్ప్ ఉన్నా. బికాజ్ ఎంతమంది ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ బేబీకి కావాల్సింది మదరే. సో మీరు అది ముందే ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఎంత హెల్ప్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు బి మోర్ స్ట్రాంగ్. అండ్ ఫిజికల్లీ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మీ ఫిజికల్ హెల్త్ని అస్సలు మిస్ అవ్వకండి. టేక్ యువర్ ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ కంటిన్యూస్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా.
సో ఐ మీన్ లైక్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఇవి క్యారీ ఆన్ చేస్తూనే ఉండండి, బికాజ్ యూ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ థింగ్. మీ హెల్త్ బాగుంటేనే మీ బేబీని మీరు హ్యాపీగా చూసుకోగలుగుతారు, ఎవరి సపోర్ట్ లేకున్నా కూడా. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఈ ఫైనాన్షియల్గా కొంతమంది ఉమెన్స్ ఎవరైతే ముందే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ వల్ల కానీ కొంతమంది బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ బ్రేక్ వల్ల మీరు కంప్లీట్గా ఒక ట్రామాకి కానీ దానికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి టేకింగ్ టైం అంతే, తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు. జస్ట్ యూ నీడ్ టు గివ్ టైమ్ టు యువర్ బేబీ, యువర్ బాడీ అండ్ యువర్ హెల్త్. దీనికి మాత్రమే, బికాస్ దిస్ ఇస్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంతే. సో దీని గురించి మీరు ఎక్కడ ఆగిపోరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉమెన్. అండ్ కొంతమంది ఇప్పుడిప్పుడే కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే ఇంకా కెరియర్ బిల్డ్ చేసుకోలేని వాళ్ళు, ఇంకా డిపెండ్ అయ్యి ఉన్న ఉమెన్స్ వాళ్ళు చేసుకోవాలి అనుకుంటుంటారు. వాళ్ళు ఒకవేళ ఈ ఫేజ్లో ఉన్నా కూడా నో నీడ్ టు వరీ. మీరు కూడా వన్స్ మీ బేబీ మీ హెల్త్ అంతా సెట్ అయిపోయాక యూ క్యాన్ గివ్ బ్యాక్. బట్ మీ బేబీ యొక్క ఈ ఫేజ్ అయితే ఏదైతే ఉంటుందో అదైతే మళ్ళీ రాదు. సో మీరు ఈ దానిపైననే ఫోకస్ ఎక్కువ చేయండి. సో దాని గురించి అది ఆటోమేటిక్గా అయ్యేది అవుతూనే ఉంటుంది. ఓకే. అండ్ ఫిజికల్ హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ దాట్. మెంటల్ హెల్త్ మీరు ముందే అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండండి. లేట్ నైట్స్ కానీ, స్లీప్లెస్ నైట్స్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్, ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్. ప్రెగ్నెన్సీ అయినా ఒక 9 monthsలో అయిపోతుంది, డెలివరీ ప్రాసెస్ అంతా ఒక 2-3 daysలో అయిపోతుంది. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది అప్పట్లో అయిపోతుంది అన్నట్టయితే కాదు. ఫస్ట్ ఇట్ విల్ బి స్టార్టింగ్ వెరీ పెయిన్ఫుల్, అండ్ లేటర్ ఆన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, అండ్ లేటర్ ఆన్ ఇట్ విల్ బి గోయింగ్ టు బి టఫెస్ట్ జాబ్. అర్థమైందా? సో బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా ఈ 3 journeys కంపల్సరీ ఫేస్ చేయడానికి ముందే ప్రిపేర్ అయిపోయి ఉండండి. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ హస్బెండ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ యువర్ చైల్డ్. ఫస్ట్ వైఫ్ని కేర్ తీసుకుంటేనే వైఫ్ చైల్డ్ని ఆటోమేటిక్గా కేర్ తీసుకుంటుంది. కాబట్టి మీ వైఫ్ని మీరు కొంచెం జాగ్రత్తగా, తనకి ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో హార్మోన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇలాంటి టైంలో. సో ప్లీజ్ హస్బెండ్స్ ఖచ్చితంగా మీ వైఫ్ని కేర్ ఫస్ట్ తీసుకోండి. తను ఎలా ఉంది, తన మెంటల్ హెల్త్ ఎలా ఉంది, తను ఫుడ్ సరిగా తీసుకుంటుందా లేదా, చిన్న కేరింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ మీరు ఒక్కసారి బేబీ పుట్టాక చాలా భయాలు వచ్చేస్తుంటాయి మనకి, ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఎన్నో భయాలు ఉంటాయి. సో అన్నిటికీ ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, అండ్ చాలా వరకు మిత్స్ అనేటివి పెద్దవాళ్ళు కానీ అక్కడిక్కడ తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు. డోంట్ ఫాలో దోస్ మిక్స్డ్ అంటిల్ అండ్ అన్లెస్ మీ పిల్లలు పెద్దగా అయ్యే వరకు. ఈ మిత్స్ అసలు ఆగవు అప్పట్లో ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పిల్లలు పెద్దగా అయిపోయే వరకు కూడా ఈ మిత్స్ అయితే అస్సలు ఆగవు. సో మీరు ఆ మిత్స్ని ఎంతవరకు నమ్మాలి నమ్మొద్దు అన్నది మీ పైననే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవాళ రేపు టెక్నాలజీ డెవలప్ అయ్యింది, సోషల్ మీడియాలో గూగుల్లో అక్కడిక్కడ చాలా వరకు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మెనీ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వచ్చి అవేర్నెస్ అన్నది ఇస్తున్నారు. కాబట్టి డూ ఫాలో దెమ్. వాటిని చూసైనా తెలుసుకోండి, మారండి. బట్ గుడ్డిగా వేరే చెప్పే మిత్స్ అయితే అసలు ఫాలో అవ్వద్దు. సో ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఈ మిత్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇవైతే మీరు ముందే ప్లాన్ చేసుకోవాల్సిన థింగ్స్ అనమాట. వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక కానీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి కానీ. సో ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే అక్కడ షార్ట్స్లో కానీ లేకపోతే ఇంకొక వీడియో చేసి కానీ పెడతాను. అండ్ నాకు తెలుసు నేను చేసే ఏ లాంగ్ వీడియో కూడా ఎక్కువ వ్యూస్ రావు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు గ్రో ఫ్రమ్ మై సెల్ఫ్. సో ఇంత ఈ వీడియో. బాయ్.